నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచు వ్లాగ్స్. నేనైతే ఇవాళ మీ ముందుకి బిగ్ అప్డేట్తో వచ్చేసానమాట. మన నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు నటిస్తున్న ఎన్బికే 111 మూవీ నుంచి అయితే మాత్రం ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇది ఇవాళ మీతో షేర్ చేసుకునేదానికి నేను మీ ముందుకు వచ్చేసాను. సెకండ్ షెడ్యూల్ ఎప్పుడు జరుగుతుంది, మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, సినిమా మీద బడ్జ్ ఎలా ఉంది, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే మన వీడియోస్ ఒకటి 2 సార్లు చూడండి అబ్బా. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరైనా న్యూ మూవీ అప్డేట్స్ కోసం చూస్తున్నట్లయితే మనం వీడియోలోకి వెళ్తే కనుక మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ నటిస్తున్న ఎన్బికే 111 మూవీ అయితే మాత్రం శరవేగంగా అయితే షూటింగ్ జరుపుకుంటుంది. మన అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర హైదరాబాద్లో ఫస్ట్ షెడ్యూల్లో కీలకమైన సన్నివేశాలు, ఒక భారీ బిగ్ ఫైట్ సీన్స్, అలాగే కొన్ని సన్నివేశాలను అయితే బాలయ్య గారి మీద చిత్రీకరణ చేయడం జరిగిందనమాట. ఈ సినిమా మీద అయితే ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. ఎందుకంటే ఒక ఫ్యాన్ బాయ్ గోపీచంద్ మన్నేన్ గారు బాలయ్య గారిని ఎలా చూపించబోతున్నారని ఫ్యాన్స్లో అయితే మాత్రం ఉత్కంఠ మామూలుగా లేదు. ఎందుకంటే ఆయన ఆఫ్టర్ సమరసింహారెడ్డి, నరసింహానాయుడు సినిమా తర్వాత ఒక లుక్తోనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెంచారు వీరసింహారెడ్డిలో బాలయ్య గారిని చూపించిన విధానము, ఆ చెల్లెలు సిస్టరు బ్రదరు సెంటిమెంట్స్ ఎలా వర్కౌట్ అయ్యాయి, ఈ సినిమా ఎంత హిట్ అయింది మనకు తెలుసు. ఆ సంక్రాంతి రోజు రిలీజ్ అయిన సినిమా బీభత్సమైన కలెక్షన్స్ అయితే రాబట్టింది. సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. బాలయ్య గారిని గోపీచంద్ మన్నేన్ గారు ఎలా చూపించబోతున్నారు ఆ డాన్ క్యారెక్టర్లు అని మాఫియా బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవబ్బా. సినిమా టీం అయితే 2వ షెడ్యూల్ ఏప్రిల్ 5వ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేయబోతోంది. ఈ షెడ్యూల్ అయితే లాంగ్ షెడ్యూల్ ఉండబోతున్నట్టు సమాచారం. ఎందుకంటే ఈ షెడ్యూల్లో బాలయ్య గారితో పాటు నయనతార గారు కూడా జాయిన్ అవ్వబోతున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని కీలక సన్నివేశాలు అయితే ఈ షెడ్యూల్లో మూవీ టీం అయితే ప్లాన్ చేసినట్టు సమాచారం. అలాగే సినిమా కూడా మనం అనుకున్న టయానికి దసరాకి రిలీజ్ చేసేదానికైతే మాత్రం సినిమా యూనిట్ అయితే చాలా కష్టపడతా అన్నారనే చెప్పుకోవాలి. దీనికంటూ ముందు జరిగిన హోంవర్క్, ప్రీ ప్రొడక్షన్స్ అన్నీ స్ట్రాంగ్గా ఉండడము, స్టోరీ లైన్ అన్నీ ముందుగానే సెటప్ చేసుకోవడము, స్క్రీన్ ప్లే, కథనం అన్నీ కూడా పక్కా ప్లాన్గా గోపీచంద్ మన్నేన్ గారు అయితే షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సినిమాని అయితే పరుగులు పెట్టిస్తున్నారనమాట. దసరాకి ఎట్టి పరిస్థితుల్లో సినిమాకి రావాలి అని గోపీచంద్ మన్నేన్ గారు కంకణం కట్టుకొని మరీ షెడ్యూల్ అయితే వరుసగా చేస్తున్నారు. ఈ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత బాలయ్య గారు చాలా బిజీగా ఉన్నారు. ఒక పక్క హిందూపురంలో సినిమా కానీ, మరొక పక్క తుళ్ళూరులో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని శంకుస్థాపన చేయడం జరిగింది. మరోపక్క ఆయన అసెంబ్లీకి అటెండ్ అవ్వడము, మరొక పక్క ప్రజా సమస్యలు, మరోపక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించిన విషయాలు, ఇవన్నీ చూసుకుంటూ కూడా సినిమా షెడ్యూల్స్ని, సినిమా మూవీస్ని కూడా కంటిన్యూస్గా పరుగులు పెట్టిస్తూ అన్నారు. మనం తెలుసు బాలయ్య గారు సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని ఆయన ఫ్యాన్స్తో పాటు సాటి సినీ ప్రేక్షకులు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే మాత్రం బాలయ్య గారు ఎప్పుడూ కూడా మరిన్ని సినిమాలు తీయాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాంటి బాటల్లోనే ఇప్పుడు రాబోయే తరాన్ని ఎంకరేజ్ చేయడం, ఒక పక్క గోపీచంద్ మన్నేన్ గారు కానీ, మరోపక్క వివేక్ ఆత్రేయతో చేయబోయే ఎన్బికే 112 మూవీ కురుక్షేత్రం టైటిల్ అది కానీ, మరోపక్క హనీఫ్తో మార్కో డైరెక్టర్తో అంటున్నారు, అది కూడా ఊరా మాసు సినిమా కాబోతుంది. అది కానీ చాలామంది యూత్ డైరెక్టర్స్తో బాలయ్య గారు అయితే చేయబోతున్నారు. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది బాలయ్య గారు ఒకప్పటి బాలయ్య గారు కాదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం యూత్ డైరెక్టర్స్కి ఒక స్ట్రాంగ్ మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్స్కి అయితే అవకాశాలు ఇస్తున్నారు. చూడాలి వాళ్ళు ఏ రేంజ్లో బాలయ్య గారిని చూపిస్తారని అయితే మాత్రం సాటి ప్రేక్షకులతో పాటు నేను కూడా ఈగలుగా వెయిట్ చేస్తాను. నందమూరి ఫ్యాన్స్కి అయితే మాత్రం ఇది ఒక పండగనే చెప్పుకోవాలి. ఇప్పుడైతే ప్రజెంటు సెకండ్ షెడ్యూల్తో అయితే మాత్రం మూవీ టీము శరవేగంగా షూటింగ్స్ని అయితే జరుపుకుంటుంది. చూడాలి, సినిమా ఎట్టి పరిస్థితుల్లో దసరాకి అయితే రాబోతుందని సమాచారం. ఏదైనా ఒకవేళ మిస్ అయితే సంక్రాంతికి వెళ్ళొచ్చు, బట్ యాజ్ ఆఫ్ నౌ సినిమా అయితే మాత్రం దసరాకి రావడం పక్కా. అలాగే బాలయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ టైటిల్, టీజరు, అలాగే ఫస్ట్ లుక్ సినిమా మీద ఉన్న టైటిల్తో కూడా అన్నీ కూడా వచ్చేదానికైతే అవకాశాలు బలంగా ఉన్నాయి. సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చెంచు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే మన వీడియోస్ 1-2 సార్లు చూడండి. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచు వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.